అధికార మదంతో ఏపీలో రెచ్చిపోతున్నారు పచ్చ కాలకేయులు. వైఎస్ఆర్సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్, పల్నాడు జిల్లా జోలకల్లులో అంజిరెడ్డిపై హత్యాయత్నం చేశారు. బైక్ మీద వెళ్తున్న అంజిరెడ్డిని దాడి కాచి కాళ్లు వెరక్కొట్టేశారు టీడీపీ గూండాలు. జోలకల్లులో ఇప్పటికే నలుగురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కాళ్లు వెరక్కొట్టారు ఈ టీడీపీ గూండాలు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డ పచ్చ కాలకేయులపై కేసు నమోదు చేయడానికి జంకుతున్నారు కాకీలు. కొంత కూలి వాళ్ళకి పని తాలూకు డబ్బులు ఇవ్వాల్సింది చూస్తున్నాము. వస్తామంటే మార్గ మధ్యలో దారి కాసి రాడ్లు తీసుకొని కాళ్ళు ఎరుకున్నారు. కాళ్ళు చేతులు రెండు ఇరిగిపోయాయి. సామేలు, మోజేషు, దాయేసా ప్రతిసారి దారి కాస్తూనే ఉన్నారు. సంవత్సరంన్నర అయిపోయింది కదండి, మనం కూడా దాన్ని ఆరుకుని ఉంటారు అనుకున్నాం. బళ్ళు అవతల ఆపుకొని ఉన్నారు. మిగతా వాళ్ళు కొట్టింది అయితే ముగ్గురే, వచ్చింది ముగ్గురే. అసలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ అంతకుముందు కానీ ఇప్పుడు కొట్టిన వాళ్ళతో కానీ వాళ్ళ ప్రస్తావన కానీ ఏమీ లేదు. రైట్, ఈ గూండాల దాడులపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ని అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, టీడీపీ గూండాలపై వీళ్ళు కాళ్ళు విరగొడుతున్నా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి కాకీలు జంకుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, రాష్ట్రంలో పచ్చ ఉన్మాదుల దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయనేది నిదర్శనంగా ఈ రెండు సంఘటనలు చెప్పుకోవచ్చు. కనీసం పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా భయపడుతున్నారంటే వారి మీద అధికార పార్టీ గూండాల ప్రభావం ఏ విధంగా ఉందో కూడా మనం చెప్పుకోవాల్సి ఉంది. ముఖ్యంగా గడిచిన కొద్ది గంటల్లోనే అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబు మీద అత్యంత దారుణంగా హత్యాయత్నం చేశారు. ఆయన హతమార్చేందుకు కూడా వెనకన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. అది కాకుండా ఇటు పల్నాడు జిల్లా జోలకల్లో కూడా తెలుగుదేశం పార్టీ గుండాలు మరోసారి కచ్చరిల్లిపోయారు. గ్రామానికి సంబంధించినటువంటి అంజిరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను దారి కాచి అతని మీద దాడి చేశారు. బైక్ మీద వెళ్తున్నటువంటి అంజిరెడ్డిని కొట్టి అక్కడే పడేశారు. కాళ్ళు విరగొట్టి అతను హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. ఈ ఘటనే కాదు, గతంలో కూడా అనేక సంఘటనలు ఇదే గ్రామంలో చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నుంచి గ్రామంలో ఈ పురుగుతున్నటువంటి యాక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వయంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారి పంట పొలాల్లో వెళ్లేందుకు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయం మీద గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రాజ్యాంగబద్ధమైన సంస్థలకు ఫిర్యాదు చేశారు. గవర్నర్ తో సహా రాష్ట్రపతి వరకు కంప్లైంట్ చేసినా కూడా ఇంతవరకు పోలీసులు జోలకల్లో పరిస్థితిని సమీక్షించేందుకు కూడా ప్రయత్నించడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గురజాల ఎమ్మెల్యే ఎర్రశ్రీ శ్రీనివాసరావు అనుచరులు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అంజరెడ్డి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రెండు కాళ్ళు విరిగినటువంటి పరిస్థితిలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. గతంలో అదే పక్కన ఉన్నటువంటి పెదకుప్ప కోరపాడు నియోజకవర్గంలోని కోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏదో సామిరెడ్డి మీద కూడా ఇదే విధంగా దాడి చేసి కాళ్ళు వెరగొట్టినటువంటి పరిస్థితి. సో వర్షం వెంబడి పల్నాడు జిల్లాలోనూ అటు అనంతపురం జిల్లాలో ఈ దారుణాలు చోటు చేసుకున్నట్టు కనిపిస్తున్నప్పుడు కూడా కనీసం పోలీసులు కేసు కూడా నమోదు చేయట్లేదు. వెంటనే ఆ దోషులను అరెస్ట్ చేసేందుకు కూడా ముందుకు రానిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరందరికీ అధికార పార్టీ నాయకుల అన్నదండలు ఉండడంతో ఈ విధంగా రెచ్చిపోతున్నారనే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కూడా కనీసం వారికి సానుభూతి తెలిపే ప్రయత్నం కూడా చేయట్లేదు. నిందితులను అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ముందు రాని పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటూ ఉంది. హరి, ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.